నమస్తే ఫ్రెండ్స్. ఇది తెలుగు వీడియో. మనకి ఒకాయన స్క్రిప్ట్ రాసి ఇచ్చారనమాట. పాయింట్స్ చెప్పారు, మనం రాసుకున్నాము. అదొకటి లాంగ్ పెండింగ్ డ్యూ ఉంది వీడియో. నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ నా ఛానల్ నేమ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. 80% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దట్స్ ఫైన్, చూడండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇదేంటంటే షార్ట్ టైంలో మిలినియర్ ఎలా అయిపోవాలి, ఆ గ్రీడీనెస్తో కొంతమంది ఏం చేస్తున్నారు అమెరికాలో అనేది ఈ కథ సారాంశం అనమాట. దీని కథలో కన్నా వెళ్ళే కన్నా ముందు నేను ఆయనతో మాట్లాడాక 1 అవర్. ఇది మన ఇండియాలో చీట్లు కడతారు కదా, దానికి ఎక్కడ అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ వేరే టైప్ ఆఫ్ జెన్యూన్ రియల్ స్కామ్, ఐ డోంట్ నో. చీట్లు అంటే నువ్వు 100 ఎవ్రీ మంత్, సంవత్సరం వేసరికి అవుతుంది 1200 కదా, నీకు 1500 వస్తుంది లేదా 2000 వస్తుంది, కానీ అసలు పోతుంది ఏదో రోజు. సంథింగ్ లైక్ దట్ అమెరికాలో మన వాళ్ళు దల్లాస్పురంలో చేస్తున్నారండి, చాలా చోట్ల ఉంది. ఒక ఆయన ఏం చేస్తాడంటే జాబ్ రిజైన్ చేసి ఎల్ఎల్సి స్టార్ట్ చేశాడండి. డబ్బులు వస్తుంది. ఇది నేను యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ ఎయిర్ చేస్తాను లేదా నాకు తెలియదు. ఎడిటింగ్ చాలా టైం కిల్ అవుద్ది. ఇది రివ్యూస్కి ఆయనకు పంపి ఓకే అన్నాక ఎయిర్ చేయాలన్నమాట. సో ఎల్ఎల్సి స్టార్ట్ చేశాడు. బట్ ఆయనకి చాలా డబ్బులు వస్తున్నాయని, అంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ వచ్చాక ఇండియన్స్ ఏం చేస్తారనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. లైఫ్ ఇన్సూరెన్స్ బోలంత డబ్బులు వస్తున్నాయని అందరినీ నమ్మబలికాడు. అంటే నాకు బోలంత ఇన్కమ్ వస్తుందిరా, సో నేను రిచ్, నేను ఈ బిజినెస్లో దిగుతున్నాను, మీరందరూ డబ్బులు ఇవ్వండి అంటే అప్పుడు 100 పీపుల్తో క్యాన్వాస్ చేస్తే అవుతుంది, 20 మంది జాయిన్ అవుతారు కదా. సో 1 to 2 కొంతమంది మనీ ఇస్తారు, కొంతమంది విత్డ్రా అవుతారు. కొంతకాలం అయ్యాక తెలిసిపోతుంది, డ్రాప్ అవుట్ అయిపోతారు. వీడి మీద నమ్మకం. ఇట్ ఈజ్ లైక్ సంథింగ్ లైక్ యామ్వే అనమాట. ఎడిసన్ యూనివర్సిటీలో కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మాట్లాడితే యామ్వే అనేవాడు అనమాట. ఆయన వాళ్ళ ఫ్యామిలీ దిగిపోయారు. చాలా ప్రూఫ్ చూపిస్తారు, డబ్బులు వచ్చాయని, H1Bకి సెకండ్ ఇన్కమ్ ఉండాలని, ప్రాజెక్ట్ పోతే అలాగని, ఎల్ఎల్సి ఐఎన్సీలు కూడా. నేను డార్క్ సైడ్ ఆఫ్ ఐటీ అని రాసాను చూడండి నా లింక్. సో అందులో దింపేస్తారన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇల్లు కొన్నాడు, ఒక సైట్ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు 1.5 మిలియన్ పెట్టి కొన్నాడు. కానీ దాని వర్త్ 400K. సో నేను అది ఇప్పుడు ఎలా అంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, లేకపోతే అక్కడ ఇంకోటి ఏదో వస్తుంది, మీరు అందరూ కొనండి, సైడ్ డబల్, ఇవంటే ఎర్రబస్ థియరీ. ఎర్రబస్ అంటే మన ఇండియాలో ఎర్రబస్ ఎక్కడం, అవ్వాయి చెప్పులు వేలుముద్ర బ్యాస్ థియరీ అనమాట. అంటే ఎక్కడో ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి మనం వెళ్ళి ఒక ల్యాండ్ కొని ఎక్కువ కొంటాం, తక్కువది. కొనేటప్పుడే మోసపోతారు కూడా, తీసుకెళ్ళినా కూడా మోసపోతారు కదా. సో వెంచర్ బేసికల్లీ, వెంచర్ ఫెయిల్ అవుతే ఏమవుతుందని. సో మనీ డిపాజిట్ చేస్తే వాళ్ళు 2 years లాక్ అయిపోయారంటండి. తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అలాగే ఉన్నారంట ఇండియా, అక్కడ దల్లాస్పురం ఏరియాలో 2 గ్యాస్ స్టేషన్స్. అంటే అక్కడ ఆయన ఇదేంటంటే 2 గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి, ఇంప్రూవ్ అవుద్ది బోల్డంతా ఇదండి. కానీ అలా అవ్వదు కదా. ఇప్పుడు టెక్సాస్లో మీరు చూసారు, దున్నపోతు దేశంలో ఉంటుంది అది, ఈ మూల నుంచి ఆ మూలకి. మీరు ఎక్కడో ల్యాండ్ కొంటే ఎప్పుడు కావాలి అప్పుడు వీళ్ళు బతుకున్నారు కదా, డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సో లోన్ అమౌంట్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. 5,000 to 600 ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, టోటల్ కాస్ట్ 750K. కానీ వాళ్ళు 1.1 మిలియన్ పెట్టేశారు. 2.3 మిలియన్కి అయిపోతుంది అని, అంటే డబల్ అయిపోతుందిరా, మీ డబ్బులు మీకు ఇస్తానని. కానీ ఆయన అందరినీ పార్ట్నర్స్ కింద పెట్టాడు. మనీ లాక్ అయిపోయింది, మనీ విత్డ్రా చేయకూడదు. సో మీకు అప్పు చేసి, ఇక్కడ ట్రాజడీ ఏంటంటే H1B మీద ఉన్నవాళ్ళు అప్పు చేసి అందులో ఇన్వెస్ట్ చేశారంట. అసలు నీ వీసానే నీకు గ్యారంటీ లేదు కదా గురు. అలాగే తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ రాశాను. మనం చాలా రోజులు అయింది కదా కాల్ మాట్లాడి, రీకలెక్ట్ చేయడం కష్టం కదా. సో $1,000, 500K, 800 అసెట్స్ ఉంటాయి, ప్రాపర్టీ వాటెవర్, మొత్తం 750K ఉంటుంది. పైగా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటండి, నో అప్రిసియేషన్ లైక్ కమర్షియల్ ల్యాండ్. ఇక్కడ కూడా నోవాయిలో కూడా నా ఎక్స్ బాడీ షాప్ వాడు పార్ట్నర్స్ 5-7 కలిపి ఒక ల్యాండ్ కొన్నారు మాస్టరు. చుట్టుపక్కల అమెరికన్స్, మీరు ఇండియన్స్ ఇక్కడ మ్యాసివ్గా ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు, అంటే ఇంక్లూడింగ్ హిందూ టెంపుల్ కట్టినప్పుడు, చుట్టుపక్కల అమెరికన్స్కి న్యూసెన్స్ అనమాట. అది మీ ఇంటి పక్కన ఎవడో వచ్చి మల్టీ కాంప్లెక్స్ కడతాడు మాస్టరు, అది మీకు ఎంత న్యూసెన్స్.
కదా. అలాగా. సో మీకు ఎంతో న్యూసెన్స్ కదా. టెంపుల్లోంచి అభిషేకాలు అవన్నీ చేస్తారు, అదంతా వెళ్ళి ఎక్కడో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన వాటరు ఓపెన్గా స్టోర్ అయితే స్మెల్ వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి. ఒకవేళ పని చేయకపోతే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా అమెరికన్స్ కోర్టుకి వెళ్తారు. మా ఎగ్జాంపుల్ దాంట్లో కూడా అమెరికన్స్ కోర్టుకి వెళ్తే ఈడు పక్కన జీతం నన్ను ఆడు న్యూజెర్సీ నుంచి ఫోన్ చేసి ఇక్కడ మిషిగన్ నుంచి వస్తాడు, ఫోన్ చేస్తాడు, నేను ఆన్సర్ చేయలేడు. ఓ పక్క జీతం ఇవ్వట్లా, కానీ నేను వెళ్ళి ఇలా ప్లే కార్డ్ పట్టుకోవాలంట. వీడు మాల్ కడతాడు, మాల్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉన్న 1000 చెట్లు 10,000 చెట్లు నరికేసి బయటపడట్లా, అవన్నీ తీసి మళ్ళీ ఎక్కడో పాతారని ఎవడు చూసి వచ్చాడు. సో సో మా మేస్త్రి గడికి మాల్ కట్టమని పర్మిషన్ ఇవ్వండి అని నేను కమ్యూనిటీ హాల్ కోర్టుకి వెళ్ళి, కమ్యూనిటీ కోర్ట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను ప్లే కార్డ్ పట్టుకోవాలంట. ఓ పక్కన నువ్వు నా జీతం ఇవ్వట్లేదు, అసలు నువ్వు అడగడానికైనా సిగ్గుందరా, నీకు లజ్జ ఉందరా, ఈ అమ్మ అలా ఉంటారు సార్ ఇక్కడ మేస్త్రి గళ్ళు. చెప్తే కొట్టాలి కొడుకుని, మళ్ళీ వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా, కమ్మ సంఘాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పీపుల్ టుక్ పర్సనల్ లోన్స్. ఇప్పుడు ఇతని దాంట్లో పర్సనల్ లోన్ తీసుకున్నారంటండి. ఓకే 300K ఏదో రాసాం, అనదర్ ప్రాపర్టీ ఈజ్ లుకింగ్. సో వాడేం చేసేట కొనేసాడు కదా, వీళ్ళంతా డబ్బు లేకపోయి మళ్ళీ ఇలాంటిది ఇంకో ప్రాజెక్ట్ వెంచర్కి వెళ్తున్నాడంట. ఆయనకి నెలకి $50,000 కావాలంటండి. వైఫ్ 2 పిల్లలు ఉన్నారు, 2-3 లగ్జరీ కార్స్ ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉంది. ఇదంతా నడవడానికి అతనికి $50,000 కావాలి. ఐటీ జాబ్ రిజైన్ చేస్తాడు, ఇందులో దిగాడు. క్రంచ్ మునిగిపోతున్నారు అందరూ, డబ్బులు ఏముంది ఐపీ పెట్టేస్తాడు, కొనుక్కున్నాడు పోతాడు అనమాట. మీకు కూడా కామెంట్స్ రాయండి. నెక్స్ట్ థర్డ్ పేజ్కి వచ్చాను. సో బిహైండ్ పేమెంట్స్ ఇండియా ప్రాపర్టీ, ఇదంతా ఈయన ఏం చేస్తాడంటే ఇండియా నుంచి ప్రాపర్టీ అమ్మి తీసుకొస్తే ఒక 6 months డ్రాగ్ ఆన్ చేయగలంటండి. రూట్ కాజ్ అనాలిసిస్ అడిగాను. FOMO అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్, పీర్ ప్రెషరు, పర్సనల్ గ్రీడు. అంటే నేను గ్రీన్ కార్డ్ వచ్చింది, నేను రిచ్ అయిపోవాలి అందరికీ చెప్తాడు. అంటే మనం వ్యక్తిని టార్గెట్ చేయట్లా, గ్రీడీనెస్ ఉన్న వాళ్ళు చూడరా నేను 1 yearలో 1 million సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడండి. ఈ గ్రీన్ కార్డ్ వచ్చాక 2009లోనో అప్పుడు మా 11లోనో మా ఇంటికి వచ్చాడు ఒక ఆయన, మంచి దోస్త్, పెన్సిల్వేనియా నుంచి నైట్ డ్రైవ్ చేసి వచ్చాడు. ఆయన బ్యూటిఫుల్గా బతకండి, ఇన్నాళ్ళు స్ట్రగుల్ అయ్యారు కదా, గ్రీన్ కార్డ్ వస్తే ఎలా ఉండాలి హ్యాపీగానే ఆయన చెప్పాడు. ఇల్లు కొనుక్కోండి, క్రూజ్లో ఫ్యామిలీని తీసుకెళ్ళండి, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళండి. అప్పటిదాకా లాక్ అయిపోయి ఉంటారు కదా మీరు. ఫస్ట్ కెనడా వెళ్తారు అందరు గ్రీన్ కార్డ్ రాగానే. తర్వాత ఎందుకంటే పక్క కంట్రీ చూడాలని అనమాట. నేను 2013లోనే వెళ్ళానండి కెనడా. సో అలాగా ఉంటారండి. అది తర్వాత పర్సనల్ లోన్ ఏదో చెప్పాను. అలా ఉండకుండా ఎవరు సంపాదించినా నేను $1 million 1 yearలో ఇలాంటి తప్పటడుగులేసి, సో పక్కాడు సంపాదించాడు, నేను కూడా సంపాదించాలి. అంటే రూట్ కాజ్ ఏంటంటే ఒకటి FOMO ఎఫెక్టు, పీరు, పర్సనల్ గ్రీడు. పక్కాడు సంపాదించాడు, పక్కాడ ఆడెవడో కమ్మాడు హోటల్ పెట్టుకుంటాడు, ఆడికి అది జీన్స్లో ఉంటుంది గురు, రక్తం పిండి డబ్బులు వసూలు చేస్తావని. నువ్వు ఇంకో కొలపాడు అనుకో, నువ్వు అలా చేయలేకపోతే నువ్వు లాస్ట్లోకి పోతావు కదా. నీకు కూడా నీతో పాటు నమ్మి వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పోతారు కదా. తర్వాత ఈ సుబ్బారావు పేరు మార్చాము. సుబ్బారావు ఏం చేశాడంటే $10 డిఫరెంట్ లెటర్ రెడ్డి, ఇందులో రెడ్డి క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారంటండి ఎక్కువ మంది. తర్వాత మూవీ ప్రొడక్షన్ వాళ్ళు సూడోగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటండి. ఒకళ్ళ పేరు చెప్పను, కానీ ఆయన ఏం చేశాడంటే ఇక్కడ నుంచి డబ్బులన్నీ పట్టుకుపోయి చాలామంది, ఆ మూవీ యాక్టరు ఒక ఫేమస్, హైదరాబాద్లో ఒక ఫేమస్ మూవీ యాక్టరు, వాళ్ళ సన్ను 10 to 20 crores వర్త్ ఉంటుందంట మార్కెట్ రేట్, కానీ 60 crores పెట్టి వాడు ఒక సినిమా తీసాడు, అది ఆఫ్టర్ ఫ్లాప్ అయిపోయిందంట. సో సినిమా పేర్లు చెప్పినా కూడా కష్టమే కదా, మీరు గుర్తుపట్టేస్తారు కదా. వాళ్ళందరికీ వీళ్ళు ఇప్పుడు ఇలాంటి అమెరికాలో ఇలాంటి పని చేసే వాళ్ళందరూ వాళ్ళకి షాడో అంటారు, సూడో వాట్ ఎవర్ ఇన్వెస్టర్స్ అనమాట. బేసికలీ వీళ్ళంతా ఫిల్మ్ యాక్టర్స్, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తాలూకా బ్యాచ్ అమెరికాలో చేసే దందా అండి. ఓకే, తర్వాత జంప్ జిలానీ.
సో మూవీ హిట్ అవుతే ఓకే, లేకపోతే జంప్ జిలానీ కదా. సో ఆ పాయింట్స్ రాసామండి. సో ఇది బేసికల్లీ చెప్పింది ఏంటంటే మనకి అక్కడ కడతాం కదండి, దాన్ని చీట్లు కడతాం కదా ఇండియాలో, అలా ఒకటి. రెండు నేను రిపీట్ చేస్తున్నాను, షార్ట్ టైంలో ఎక్కువ మనీ ఎలా సంపాదించాలి. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డు, యూఎస్ పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాం కదా మనం, ఓపెనింగ్ స్టేట్మెంట్. సో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు, $1 మిలియన్ ఎలా సంపాదించాలి. సో ఆ సంపాదించే ప్రాసెస్లో వాడు గ్రీన్ కార్డ్ రాగానే చాలామంది ఈ ఎల్ఎల్సి స్టార్ట్ చేసి డబ్బులు ఉన్నాయని బిజినెస్ నమ్మగలుగుతారు ఫస్ట్. తర్వాత ఒక 100 మంది, ఇదంతా ఎవరు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ నెట్వర్కే. దీనికి ఆన్లైన్లో ఎవడం రాడు కదా. సో ఫ్రెండ్స్ రిలేటివ్స్ అమెరికాలో మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు. మీ అక్కైనా, బావైనా, చెల్లైనా, తమ్ముడైనా, అమ్మైనా, నాన్నైనా, మావయ్యైనా, అత్తయ్యైనా, పిన్నైనా, ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళ మాటలు మీరు నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రాప్లో పడిపోయి ఉంటారు. ఇలాంటి బిజినెస్లు నడిచేదే అలాంటి వాళ్ళు. చీట్లు కడతారు కదా, మా పక్కింటాడు కట్టాడు, ఆడు నమ్మాడు అని. ఎందుకు మీ కష్టపడిందే ఏమీ రాదు మాస్టరు, మీకు వచ్చిన మనీయే మీది, కష్టపడి జీతం తెచ్చుకుంది. మిగతా అన్నీ బేవర్స్గా పోతాయి. నన్ను నేచురల్గా ఇంకో తెలుగు వీడియో చేయమన్నాడు ఒక దోస్తు, ఇంగ్లీష్లో చేశాను, డిప్రెసింగ్గా ఉంటుంది. జేపీ మోర్గన్ చేస్ బ్యాంక్లో 3 కమ్మాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టారు, మా మేస్త్రి గాడు తమిళ వాడు ఉండేవాడు, వాడు ఎంత టార్చర్ పెట్టాడు. ఆ వీడియో చేస్తే నేను చాలా డౌన్ అయిపోతాను, అందుకని నేను అది స్కిప్ చేసి వీడియో చేస్తున్నాను. మళ్ళీ చేస్తాను గురు, ఒంగోలులో ఉంటాడు బ్రదర్, అక్కడి నుంచి రాశాడు. సో వీళ్ళు ఒక ల్యాండ్ కొన్నారు మాస్టర్, ఆ ల్యాండ్ వర్త్ ఫర్ ఎగ్జాంపుల్ ₹100. అంటే మీకు ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఆ ₹100 వీడు ₹1,00,000 పెట్టుకుంటున్నాడు. సో ఎంత బొక్క కొనేటప్పుడు. సో ఆ 1,00,000 వీడి దగ్గర లేదు, అందరి దగ్గర పోగేశాడు. సో వాళ్ళందరూ లాక్ అయిపోయారు. ఇప్పుడు మీకు $1,00,000 అని చెప్పాను, బట్ అది $1,00,000 అనుకోండి, ఎంత లాస్. జనాలు వాళ్ళు బ్యాంకులో లోన్లు తీసి మరీ ఇన్వెస్ట్ చేశారంట. బట్ వీడి కూడా ఉన్న వాళ్ళది కూడా తప్పే. ఇప్పుడు ఎవడో మా ఇంటికి వస్తాడు గురు, వచ్చి $100 రేపు పొద్దున్న $1,000 అవుతుందంటే, అసలు నువ్వు $1,000 ఇవాళ నీ దగ్గర లేనప్పుడు నువ్వు రేపు పొద్దున్న ఎలా తీసుకొస్తావు? సింపుల్ కామన్ సెన్స్ కదా. ఈ ఒక్క నైట్లో ఏంటి నువ్వేనా ప్రింటింగ్ చేస్తావా? సో అది మాస్టారు, వాడు అలాగా మోసాలు చేస్తున్నాడు. అలా మోసాలు చేసి లాక్ అయిపోయారు. సో అది కథ సారాంశం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బ్యాకప్, వాడు మళ్ళీ చూడండి ఖర్చు $50,000 నెలకి అబ్బాయికి ఖర్చు అవుతుందంట. అంత లావిష్గా బతికేస్తున్నారు. మనం అప్పు చేసి పప్పు కూడా అంటారు కదా. సో తర్వాత వీళ్ళంతా రూట్ కాజ్ అనాలిసిస్, ఎఫ్ఎంఓ, పర్సనల్ పీర్ ప్రెషర్, గ్రీడ్, పక్కడు సంపాదించండి, నేను సంపాదించాను. ఈ సుబ్బారావు ఏం చేశారంటే $10 డిఫరెంట్ లేటర్, రెడ్డి క్యాస్ట్ వాళ్ళు, అమ్మ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇందులో. వీళ్ళు మూవీ ప్రొడక్షన్ రిలేటివ్స్ అనమాట. అంటే ఇండియాలో డబ్బులు కావాలనుకోండి మూవీకి, ఇక్కడ నుంచి అలా మోసాలు చేసి పంప్ చేస్తారు. ఆ పంప్ చేసిన ఆయన ఏం చేశాడంటే, పేరు చెప్పచ్చలేదు మూవీ పేరు. సో ఆ మూవీ ప్రొడక్షన్కి ఒక హీరో ఉన్నాడండి హైదరాబాద్లో. ఆ హీరో కొడుక్కి 10 to 20 crores మార్కెట్ వాల్యూ, కానీ 60 crores పే చేశాడు. ఎక్కడి నుంచి పే చేశాడు? ఇలాగే ఎన్ఆర్ఐలు మూవ్ చేసి మోసం చేసి. సో అందుకని మీరు బాటమ్ లైన్ ఏంటంటే, మీరు ఎవరి మాట వెనకండి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ దాంట్లో. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని ఎవరైనా కలిసి అమెరికన్ని ఇలాంటి లంగ పనులు చేయొచ్చా లేదా అని అడ్వైజులు తీసుకోండి. వాడు నో అనే చెప్తాడు. సో ఎంతవరకు రిస్క్ ఎందుకంటే మ్యాక్సిమమ్ హార్ట్ అటాక్ వచ్చిపోతారు, వీడు హైడ్ అయిపోతాడు. సో ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడో కాలేజీలో చదువుకుంటారు, పిల్లల్ని పట్టేసుకుంటారు కదా, ఏంట్రా మీ బాబు అని. ఆడికో ప్రెషర్ ఉంటుంది, ఆడేదో చేస్తాడు. సో ఎందుకు అమెరికాకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు. ధన్యవాదాలండి. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ రివ్యూ పంపుతాను. అండ్ ఓకే అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎడిట్ చేస్తాం, లేదంటే కొంత ఎడిట్ చేయాల్సి వస్తే చేస్తాను.